షెడ్యూల్ రాకముందే అసెంబ్లీ ఎన్నికలకు ప్రిపరేషన్ మొదలుపెట్టింది వైసీపీ. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే జాగ్రత్త పడుతోంది. అభ్యర్థుల ఎంపిక, వారి స్థితిగతులపై ఫోకస్ పెట్టారు ఆ పార్టీ అధినేత. అసెంబ్లీ ఎన్నికలకు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది వైసీపీ. మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు జగన్. సాధ్యమైనంత త్వరగా ఎంపిక పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే కొత్తగా కొందరు పార్టీలోకి వస్తుండటంతో వారికి సంబంధించిన వివరాలను తెప్పించుకుంటున్నారు జగన్. స్థానికంగా ఉన్న ఆదరణ, బలాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పార్టీలో చేరికలకు కమిటీని ఏర్పాటు చేశారు జగన్. ఎవరైనా వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపితే వారు ముందుగా జగన్ నియమించిన టీం సభ్యులతో సంప్రదింపులు జరుపుతారు. నేతల ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకుంటారు ఆ సభ్యులు. ప్రతి నియోజకవర్గంలో హోరాహోరీగా పోటీ ఉండే అవకాశం ఉంది. దీంతో ఎంతవరకు ఖర్చు చేయగలరు, పార్టీ నుంచి ఎలాంటి సాయం కావాలి అని కొత్తగా వచ్చేవారిని అడుగుతోంది టీం. ఫుల్ క్లారిటీ ఇచ్చిన తర్వాతే పార్టీలో చేరికను సిద్ధం చేసుకుంటున్నారు నేతలు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ నుండి వైసీపీలోకి వలసలు ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా చేరేవారికి పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి, సీటు ఇవ్వాలా లేదా అన్నది జగన్కే వదిలేసింది టీం. 2014 ఎన్నికల్లో 800 నుంచి 10,000 ఓట్ల మార్జిన్ తేడాతో వైఎస్ఆర్సీపీ 46 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోయింది. అప్పుడు అక్కడ నుండి పోటీ చేసిన అభ్యర్థులకు జనాదరణ బాగానే ఉన్న ఓటర్లను ఆకర్షించే ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం వైసీపీ విఫలమైందనే వాదన పార్టీ నేతల్లో బలంగా ఉంది. అందుకే ఈసారి వైసీపీకి జీవన్మరణ సమస్యగా మారిన ఈ ఎన్నికల్లో జగన్ నియమించే అభ్యర్థి ఇప్పుడు పరిపుష్టంగా ఉంటేనే సీట్ కన్ఫర్మ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆ పార్టీ నేతలు. అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్ టీం తయారు చేసిన నివేదికలో సదరు అభ్యర్థి బలహీనంగా ఉంటే అతడికి సాయం చేయాలని డిసైడ్ అయ్యింది. ఐపాక్ సిబ్బంది పంపడానికి కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే చేపట్టిన సమర శంఖారావం ద్వారా క్షేత్రస్థాయి, బూత్ లెవెల్ కమిటీలను బలోపేతం చేస్తోంది.